దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? ఈ ఉదయకాలం మీరందరూ కూడా ఉదయకాలం చక్కగా మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు షేర్ చేసి, ఎందుకంటే మనం ప్రభుని ఆరాధించాలి, ప్రభు పరిచర్లు ముందుకెళ్ళాలని ఆశ మేము కలిగి ఉన్నాం. మీరు కూడా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. అప్పులు, ఆర్థిక బంధకాలు, కుటుంబ సమస్యలు, వ్యాధి, మరణ భయం ఏమైనా పీడిస్తున్నాయా? ప్రభు మీకు ఏమంటున్నాడంటే, నేను నీతో ఉన్నా, నీకున్నా. ఎంత చక్కటి మాట అండి. ఆయనే మనకుంటే ఎందుకు భయం? కాబట్టి ఉదయకాలం మనందరం కలిసి చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను 66వ కీర్తన 20వ వచనం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపని తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. దేవుడట ఆయన కృపని మన యొద్ద నుంచి ఆయన మనల్ని తోసివేయలేదు. ఆయన కృపని మన యొద్ద నుంచి అట్లా దేవుడు ఆయన కృపను అలా మన దగ్గర పంపించాడు. యేసయ్య రూపంలో వచ్చింది ఆ కృప. దేవుడు నేను నిన్ను త్రోసివేయలేదు, నేను నిన్ను రిజెక్ట్ చేయలేదు. ఎవరైనా నేను రిజెక్ట్ చేశారా? కాదన్నారా? ఎవరైనా నేను తక్కువ అంచనా వేస్తున్నారా? చీ అంటున్నారా? ఒకవేళ నా పరిస్థితి ఎట్లుంది కదా, నన్ను ఎవరు గౌరవిస్తారు? ఆయన కృపని నీకు ఇస్తున్నాడట. నేను నిన్ను త్రోసివేయలేదు, నా కృపని నీకు ఇచ్చాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఏ విషయంలో నువ్వు మనుషుల చేత, లోకము చేత, ప్రియుల చేత, బంధువుల చేత, భర్త చేత, భార్య చేత, తల్లిదండ్రులు, పిల్లలు త్రోసివేయబడిన అనుభవం ఉన్న దేవుడు నేను త్రోసివేయడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, నా కృపని నీకు ఇచ్చే దేవుడు అని నేను నిన్ను త్రోసివేయను, నా కృపని నీపై కుమ్మరించబోతున్నాను. ఈరోజు వాగ్దానం, నేను నిన్ను త్రోసివేయను, నా కృపని మెండుగా నీపై కుమ్మరిస్తాను. ఎంత మంచి మాట అండి. ఆయన నిన్ను రిజెక్ట్ చేయడు, ఆయన కృపని మెండుగా నీకు ఇచ్చే దేవుడు. బలహీనతలో, పోరాటాల్లో, వ్యాధిలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులు, సమస్యల్లో ఏది బాధపడద్దు, ప్రభు నీకు తోడుగున్నాడు. ఒకటే మాట, దేవుడు నాతో ఉన్నాడు. ఆ యొక్క ధైర్యంతో ప్రభు యొక్క వాగ్దానాన్ని పట్టుకున్నాయి. ఈ ఉదయకాలం చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఈ వాగ్దానం లైక్ చేయండి, అందరూ మంచి కామెంట్స్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, మీ బంధువులందరికీ షేర్ చేయండి. ప్రభు నామాన్ని కనపరచండి. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాము. దేవునికి థ్యాంక్స్ చెప్పి, తండ్రి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి జీవితాల్లో నీ మాట నెరవేర్చబడాలి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాపక్షమాపణ. అయ్యా, నీ కృపనిచ్చి వారిని త్రోసివేయవు కాబట్టి ప్రతి ఇంటికి నీ కృప వెళ్ళాలి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి నీ కృప ద్వారా. నాయన ఎగ్జామ్స్లో, చదువుల్లో, అంతేకాక ప్రభు ఈ ఫీజు కట్టే విషయంలో ఎవరెవరు నష్టపోతున్నారు వారికి నీ కృప తోడుగా ఉండాలి. నాయన అప్పుల భారం నుంచి విడుదల పొందాలి, ఆర్థిక బంధకాల నుంచి విడుదల పొందాలి. ఏ సమస్యతో విడుదల మీరు దయచేయండి. అంతేకాక ప్రభు నా తండ్రి, ఎవరు రోగులుగా ఉంటే యేసు పొందిన గాయముల వలన ఇప్పుడే స్వస్థత, ఆపరేషన్స్కి వరకు వచ్చిన కేసులు కూడా క్యాన్సిల్ అయిపోవాలి. ఆయన ఆరోగ్యాలతో బిడ్డలు నింపండి. నాయన ఇతరతర వ్యాధి బాధ నుంచి విడుదల మీరు దయచేయండి. అంతేకాక ప్రభు నా తండ్రి, ప్రతి సమస్య, కోర్టు సమస్య, అన్యాయం, అక్రమం, కేసులు కొట్టివేయబడి న్యాయం జరగాలి. ప్రభా నాయన తండ్రి, ఎవరైతే ఇదిగో ప్రభు వారి భూ సంబంధమైన బంధకాలు ఉంటే తొలగిపోవాలి. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ వారు ఏ సమస్యనైతే కలిగి ఉన్నారో అది వారి నుండి తొలగిపోయి నీ కృప ఆవరించునుగా. కానీ వారిని ఆశీర్వదిస్తూ, గర్భం లేని స్త్రీలు గర్భంలో తెరవబడాలి, ఇతర భారంతో ఉన్న వారికి విడుదల కలగాలి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ అయిన కుటుంబానికి శుభము, దీవెన, నీ కృప ఈ సంవత్సరం అంతా వారికి తోడుగుండాలి. ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తూ నీ కృప వారికి తోడుగా ఉండి సంవత్సరం అంతా నడిపించునుగా. కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరు రిసీవ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఆదివారం మన కల్వరి ప్రామిస్ ల్యాండ్లో, బెల్లంపల్లిలో ఆన్లైన్లో 7 నుంచి 9 మొదటి ఆరాధన, 10 నుంచి 12 రెండో ఆరాధన, సాయంత్రం 6 నుంచి 8 మొదటి ఆరాధన. రెండో ఆరాధనలో దైవ సేవకులు నేను తప్పకుండా ప్రామిస్ ల్యాండ్లో ఉంటాం, ఒకరు బెల్లంపల్లిలో ఉంటాం. ఈవినింగ్ ప్రామిస్ ల్యాండ్లో ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్. అందరూ మీ కుటుంబాలతో, సిటీ ప్రజలందరూ కూడా రండి. వాక్యముతో పాటు, ఆరాధనతో పాటు ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్లో పాలు పొందాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.